ఎట్లా చూస్తున్నారు ఇక ఈ కాళేశ్వరం ముందు కేసీఆర్ గారు హాజరు కావడానికి ఎందుకు మీరు అవమానకరంగా చూస్తున్నారు? ఇది అవమానం కాదు కానీ ఇది పొలిటికల్ వెండెట్ట, అంటే రాజకీయ ప్రతీకార చర్య. అంటే కేసీఆర్ అభివృద్ధి చేసిండు, కేసీఆర్ వల్ల తెలంగాణ అభివృద్ధి అయింది, కేసీఆర్ వల్ల తెలంగాణ ప్రజలు బాగుపడరు అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు కాబట్టి కేసీఆర్ని బదనాం చేయాలా, కేసీఆర్ అంతకుముందు చేసిన అభివృద్ధి ఏదైతుందో అవన్నీ తప్పని చెప్పి చూపించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కమిషన్ వేశారు. కమిషన్ వేసి అయిపోయిందన్నా కూడా ఆయనకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఎన్నిసార్లు ఇచ్చారు? 5 సార్లు 6 సార్లు ఇచ్చారు. నేను ఏమంటున్నా, భారతదేశంలో ఇప్పటివరకు 250 కమిషన్లు వేసారు స్వతంత్రం వచ్చిన కాంచి. ఏ కమిషన్ రిపోర్ట్ ద్వారా ఎవరిని కూడా అరెస్ట్ చేయలే, ఎక్కడ కూడా ఇంత రికవరీ చేయలే. మరి ఏంటి కమిషన్ల వల్ల ప్రయోజనాలు అన్నీ అడగొచ్చు నువ్వు? కమిషన్ల వల్ల కాలయాపన చేయాలి, కమిషన్ల వల్ల బురద చల్లొచ్చు, కమిషన్ల వల్ల బట్ట కాల్చి మీద వేయవచ్చు. ఇప్పుడు ఆయన తెలిసిన మనిషి ఒక కమిషన్ పెడతాడు, ఈయన మైండ్ సెట్ ఏందో ఆయన తెలుసు. ఇది రాయమని చెప్తూ ఆయన అదే చేస్తారు, ఏదో చేస్తాడో పెడతారు కమిషన్ రిపోర్ట్. ఇది ఒక 15 నెలలు నడిచింది. మీరు ఒక న్యాయవాదులకు కనపడుతూ ఉన్నారు చూస్తూ ఉంటే. బట్ కమిషన్ని ఈ కమిషన్ దేనికి పనికిరాదని చెప్పడము అంటే దీని అంటే స్టాండిటీ చెప్తున్నా నేను. కమిషన్ ఒక రిపోర్ట్ మాత్రమే ప్రిపేర్ చేసి ఇవ్వగలదు. కమిషన్ ఒకరిని అరెస్ట్ చేపియలేదు. కమిషన్ ఒక నువ్వు దొంగతనం చేసినావు, అవినీతి చేసినావు, నీకాడ ఒక ఇంత ప్రాపర్టీ వెనకకి తెచ్చేది ఉండదు. రిపోర్ట్ రాసి రిపోర్ట్ గవర్నమెంట్ గొప్ప చెప్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? దీనికి టైం లాగుతా. ఈ టైంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి, ఏది ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో మీడియాలలో కేసీఆర్ ఇట్లా అవినీతి చేసిండట, కేసీఆర్ కుంభకోణాలు చేసిండట, ఇది చేసినట్టు అది చేసిండట అని చెప్పి ప్రజల్ని కేసీఆర్కు ఉన్న పేరుని తక్కువ చేయటండి, బురద చేయాలని నీకు అంటున్నా కదా. కాబట్టి నేనేమంటున్నా, కేసీఆర్ అనే వ్యక్తి ఆఖరి ప్రాణాన్ని కూడా వదులుకొని సిద్ధపడేటువంటి మనిషి. తెలంగాణ కొరకు డబ్బుల కోసం ఆశపడ్డ మనిషి అయితే ఎప్పుడో తెలంగాణ ఉద్యమాన్ని అమ్మేసుకోను. 100,000 కోట్లు వచ్చు సమైక్యవాదులు, లగడపాటి రాజగోపాలు, కావూరి, వీళ్ళందరూ ఉన్నారు కదా, పెద్ద పెద్ద సీఎం రమేష్, చంద్రబాబు, వీళ్ళంతా. కానీ కేసీఆర్ డబ్బు కోసం పోలే, కేసీఆర్ ప్రాణాన్ని కూడా వదిలిపెట్టి సిద్ధం పడ్డాడు తెలంగాణ కొరకు. కాబట్టి అలాంటి మనిషి ఇంకా ఇక్కడ ఏదో చేసి తినాల్సిన అవసరం ఆయనకు లేదు. కాబట్టి కేసీఆర్ చాలా క్లియర్గా ఉన్నాడు. ఇవాళ కమిషన్ ముందు అన్ని విషయాలు చెప్తాడు. ఇది చెప్పిన తర్వాత గోసి కూడా పాపం ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన సుప్రీంకోర్టు జస్టిస్. కాబట్టి ఆయన నిష్పక్షపాతంగా వింటాడు. విన్న తర్వాత అర్థమైంది ఆయనకి, ఓహో ఇది రాజకీయం కాబట్టి కేసీఆర్ భరణం చేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ నాకు ఇన్ని పైసలు ఇచ్చి ఇంత సమయాన్ని వేస్ట్ చేసిందని చెప్పి ఆయన కూడా అనుకుంటాడు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, మేడిగడ్డను బాగు చేయండి. అవకాశం ఉంది, ఎన్డీఎస్సీ రిపోర్ట్ కూడా ఉన్నది. మేడిగడ్డను బాగు చేస్తే నీళ్ళు ఇంకెక్కువ సేద్యం పంపించవచ్చు, తెలంగాణ బెటర్గా డెవలప్ అయింది కదా. ఎందుకు నీకు అపఖ్యాతి? ఒక్క కేసీఆర్ని బదనం చేయడం కాదు కదా, 4 కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు ఉన్నాయి. మేడిగడ్డను బాగు చేస్తే తెలంగాణ అంతా బాగుపడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను విన్నతి చేస్తా ఉన్నా, ఇక్కడ నుంచి మీరు ఆ మేడిగడ్డను బాగు చేయండి, ఇంకా లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీయండి, తెలంగాణ ప్రభ పెంచండి, పంటలు పెంచండి, రైతాంగ జీవితాలు బాగుంటేట్టు చేయండి, మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. అంతేగాని కమిషన్ల పేరుతోటో కుంభకోణాల పేరుతోటో ఈ కాలయాపన చేయకండి. ప్రజలందరూ అనుకుంటారు వీడు ఏం చేయడరా, వీడు చేతగానోడు. సిఐడి ఉందా తమ్మి, పోలీసు ఉందిగా, సిట్ ఉంది కదా, ముఖ్యమంత్రి కదా, ఏం బీకినామని అంటారు జనం. అంటే ఇక్కడ ఏం జరగలేదు, తప్పులు ఏం జరగలేదు, అంతా అవుతుందే బూటకము నాటకము అని చెప్పి అంటున్నారు.